జగన్ పర్యటనలో వివాదాస్పద ఫ్లెక్సీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయన్నారు. సినిమా డైలాగులు ఆచరించడం ప్రజాస్వామ్యంలో కుదరదని, ఎవరైనా చట్టం నిబంధనలు పాటించాల్సిందేనని జనసేనాని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని, అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం నేరమేనని తేల్చి చెప్పుకొచ్చారు. జగన్ పర్యటనలో వివాదాస్పద ఫ్లెక్సీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయన్నారు. సినిమా డైలాగులు ఆచరించడం ప్రజాస్వామ్యంలో కుదరదని, ఎవరైనా చట్టం నిబంధనలు పాటించాల్సిందని జనసేనాని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని, అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం నేరమేనని తేల్చి చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. దేశాన్ని ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయం అంతా కూడా పుష్ప సినిమాలో ఒక డైలాగ్ చుట్టూనే రాజకీయ విమర్శలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఏపీలో తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటనకి వెళ్లిన జగన్ పర్యటనలో తాజాగా ఫ్లెక్సీలు ప్రస్తుతం ఈ వివాదానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఆ ఫ్లెక్సీల్లో ఉన్న డైలాగ్ కి సంబంధించి అనంతరం తర్వాత రోజు జగన్ తన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం ప్రస్తుతం ఈ రాజకీయ చర్చనీయాంశానికి దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు ఏదైతే వైసీపీ అధ్యక్షుడు అటు జగన్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈ దానిపైన ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పందించినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఒక ప్రెస్ నోట్ రూపంలో పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేశారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ఎవరిని కూడా ప్రజలు ఒక కంట కనిపెడుతున్నారు కాబట్టి ఇటు అసాంఘిక శక్తుల పైన పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారంటూ కూడా చెప్పడంతో పాటు ఏవైతే సినిమాలో డైలాగులు ఉన్నాయో ఆ సినిమాలో డైలాగులు అన్ని కూడా కేవలం సినిమా హాల్ వరకైతే పరిమితం చేయాలి. ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ఈ రకమైన డైలాగులు కానీ ఆ రకమైన ప్రవర్తన కానీ మంచిది కాదంటూ కూడా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్ లో స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఈ ఘటనలకి సంబంధించి ఎక్కడా కూడా సాధ్యం కాదు. ఎవరైనా చట్టాన్ని అటు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా నియమ నిబంధనలకి సంబంధించి కూడా దాని ప్రకారం చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రకమైన ఘటనలకి సంబంధించి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తుల పైన కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులకి ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలకి సంబంధించి చూస్తూ ఉపేక్షించదు కాబట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాము రాబోయే రోజులంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక శాంతి అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడిన వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజల్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి చట్టవిరుద్ధంగా ఎవరు ప్రదర్శించినా కానీ బహిరంగంగా ప్రదర్శన చేసే వారిని కూడా రాబోయే రోజుల్లో కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితుంది. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా కొంత రాజకీయ పరమైన 2 రోజుల నుంచి కూడా చర్చ కొనసాగుతుంది. ఇలా ఆ డైలాగ్ కి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పడం దాన్ని సమర్థించడంతోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీనిపైన కూడా స్పందించాలని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రాష్ట్రంలో కనుక లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే వారి పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కఠినంగా ఇలాంటి వ్యవహారాల్లో ఇలాంటి విషయాల్లో ఎవరైతే అటు లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగిస్తారో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తా ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ తన లేఖ ద్వారా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక అసాంఘిక శక్తులకు మద్దతుగా కూడా మాట్లాడటం కూడా నేరం అని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.